హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి క్రియేటివ్ ఛానల్. ఈరోజు నేను మన ఇల్లు మంచి సువాసనగా ఉండడానికి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎయిర్ ఫ్రెషనర్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ఎయిర్ ఫ్రెషనర్స్ తయారు చేయడానికి 5 టిప్స్ చెప్తాను. దానిలో మొదటి టిప్, ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ కానీ గ్లాస్ బాటిల్ కానీ తీసుకొని దాంట్లో 2 to 3 స్పూన్స్ బేకింగ్ సోడా అండి, ఇంట్లో వంటల్లో యూజ్ చేసే బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇక్కడ నేను కంఫర్ట్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న ఏ ఫ్యాబ్రిక్ ఫ్రెషనర్ అయినా యూజ్ చేయొచ్చు. అది ఒక 2 స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా మన ఇంట్లో ఉన్న చెడ్డ వాసనంతటిని పోగొడుతుందండి. అలాగే కంఫర్ట్ వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇలా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపైన మన దగ్గర ఉన్న ఇలా నెట్టెడ్ క్లాత్ని పెట్టి రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసుకోవాలి. మూత ఉంటే హోల్స్ చేసి పెట్టుకోండి. 15 రోజులకు ఒకసారి కంఫర్ట్ని 1 స్పూన్ వేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు ఈ బాటిల్ని షేక్ చేస్తూ ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది. సెకండ్ టిప్, ఇలా గ్లాస్ బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ తీసుకోండి. దానిలో కూడా 2-3 స్పూన్లు బేకింగ్ సోడా వేసుకోవాలి. దీనిలో మనం కేకుల్లో యూజ్ చేసే వెనీలా ఎసెన్స్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. దీనికి బదులు రోజ్ వాటర్ కానీ మీ దగ్గర ఉన్న ఏదైనా పెర్ఫ్యూమ్ కానీ సెంట్ కానీ యూజ్ చేయొచ్చు. 2 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి రెండు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపైన నెట్ క్లాత్ పెట్టి రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసుకోవాలి. దీనిని రూమ్లో పెట్టుకొని రోజుకి 2-3 సార్లు ఇలా షేక్ చేస్తూ ఉంటే రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది. థర్డ్ టిప్ అండి, ఒక బౌల్ తీసుకొని దానిలో 1 గ్లాస్ హాట్ వాటర్ పోసుకోవాలి. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కంఫర్ట్ వేసుకోవాలి. దీనికి బదులు నిమ్మకాయ అయినా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలి. ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఈ వాటర్ని ఆ స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టుకొని బాటిల్ని కొద్దిసేపు షేక్ చేసుకోండి. ఇలా షేక్ చేసుకుంటే అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు ఈ స్ప్రేని మన ఇంట్లో ఉన్న కర్టన్స్ పైన, బెడ్షీట్స్ పైన, అలాగే డోర్ మ్యాట్స్ పైన ఎక్కడైనా ఇలా స్ప్రే చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇల్లంతా. ఫోర్త్ టిప్ అండి, ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. దానిలో స్లైసెస్గా చేసుకున్న లెమన్ని వేసుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి. దానిలో 4-5 లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత పక్కకు దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఆల్అవుట్ని తీసుకోవాలి. ఆల్అవుట్ అయిపోయిన తర్వాత ఎంటీ బాటిల్ ఉంటుంది కదండి, అది తీసుకొని దాంట్లో ఈ వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్ని ఆల్అవుట్లో కాకుండా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇల్లంతా స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫిల్ చేసుకున్న బాటిల్ని ఆల్అవుట్కి నార్మల్గానే ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని ప్లగ్లో పెట్టుకొని ఆన్ చేసుకుంటే రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యి రూమ్ చాలా రిఫ్రెష్గా ఉంటుంది. ఫిఫ్త్ టిప్, ఈ టిప్ కూడా ఆల్అవుట్ ఎంటీ బాటిల్ తీసుకోవాలి, అలాగే కంఫర్ట్ తీసుకోవాలి.
ఇక్కడ కంఫర్ట్ని 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. కంఫర్ట్ బదులు మీరు యూజ్ చేసే ఏదైనా బాడీ స్ప్రే కూడా యూజ్ చేసుకోవచ్చు. బాడీ స్ప్రే కొంచెం వాటర్ ఈ బాటిల్లో ఫిలప్ చేసుకోవచ్చు. దీనిలో కొంచెం వాటర్ పోయాలండి, ఎక్కువ వాటర్ పోయకూడదు. ఇప్పుడు దీన్ని ఆల్ అవుట్ మిషన్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకోవాలి. అంతే అండి, రూమ్ అంతా ఈ స్మెల్ స్ప్రెడ్ అయ్యి రూమ్ చాలా రిఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రూమ్ ఫ్రెషనర్స్ తయారు చేసుకోవచ్చు. ఈ 5 రూమ్ ఫ్రెషనర్స్ని యూజ్ చేసి మీ ఇంటిని మంచి సువాసనతో ఉంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.